ఉత్కంఠ, నియోజకవర్గం అంతా ఉత్కంఠ. ఏం జరుగుతుంది, మేము ఎవరికి సపోర్ట్ చేయాలి, ఓటు ఎవరికి వేయాలి అనే ఉత్కంఠ. ఏది ఏమైనప్పటికీ చివరికి ప్రజలంతా న్యాయం వైపే తిరిగారు, న్యాయానికే ఓటేశారు. ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? మన అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. సింబల్ మారినప్పటికీ కూడా ఆ వ్యక్తిని మాత్రమే చూశారు, న్యాయాన్ని గెలిపించారు. ఈరోజు మనం ఆర్ న్యూస్ ద్వారా రామకృష్ణారెడ్డి గారిని కలిసి మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మరి ఈ సమయంలో ఆర్ న్యూస్ నుంచి రామకృష్ణారెడ్డి గారి మాటల్లో అంటే నియోజకవర్గం సంబంధించి కొన్ని విషయాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. దీనికి సంబంధించి నియోజకవర్గాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి. దీన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? నియోజకవర్గం నేను గెలిచి 20 రోజులైంది. మరి వైసీపీ నాయకుడికి ఇదేదో మూలారెడ్డి గారి రోడ్డు, మూలారెడ్డి గారి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ రోడ్డు మీద తిరుగుతారన్నట్టుగా దాన్ని వివక్షత గురి చేసి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈ 2 రోజుల వర్షానికి కూడా ప్రయాణికులు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ గుంటలో పడిపోయి చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి ఈ మధ్య కాలంలో కూడా. కొంతమంది చెప్పేవారు ఆయన హాస్పిటల్ పేషెంట్లు కావాలి కాబట్టి దాన్ని అభివృద్ధి చేస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి, తద్వారా ఆయనకి పేషెంట్లు తగ్గుతారు కాబట్టి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి, పేషెంట్లు కూడా ఎక్కువ వస్తారనే ఆలోచన చెప్పేవారు. ఎందుకంటే నిధులు మంజూరు అయ్యేది కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఆయన చేతకాంతాలను చూపించుకున్నాడు. అంటే ఆయన ఇష్టపూర్వకంగా అభివృద్ధి చేయకూడదు అనుకున్నాడు అంతే. ఓన్లీ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అనేది తెలుగుదేశం ప్రభుత్వంగా లేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫండ్ అది. దాన్ని వాడు నేను ఎక్కడుందో చూసుకొని తెచ్చుకొని వాడు మొదలుపెట్టించాను. పర్సనల్ క్వశ్చన్ లాంటిది అనుకోండి, మీ మీద తప్పుడు కేసులు పెట్టి మీరు జైలుకి వెళ్ళడం అనేది కూడా కొన్ని జరిగినాయి. ఆ టైంలో మీరు దాన్ని ఎలా ఫేస్ చేయగలిగారు సార్? ఇప్పుడు పిల్లల సంక్షేమం ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే స్కూల్ మళ్ళీ ఓపెన్ అయినాయి, ఇప్పుడు పిల్లలకి సంబంధించి సంక్షేమం ఎలా ఉండబోతుంది? మీరు అడిగిన ప్రశ్నలో క్లారిటీ లేదు. అందుకోసం ఇవాళ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు ఎందుకు తీసుకున్నారంటే విద్య పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఇవాళ విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా బ్రష్ పట్టి. ఇప్పుడు మన ప్రభుత్వం చూసుకుంటే గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు కూడా మన ప్రభుత్వం ఉంది సార్. ఇప్పుడు అనపర్తిలో ట్రైన్ హాల్ట్ కావాలని చెప్పేసి కొంతమంది ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది సార్. అయితే మేడం గారు పురంధేశ్వరి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. దానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు సార్? అసలు ఫస్ట్ మేడం గారి కన్నా ముందు నేను మాట ఇచ్చాను. ఓకే సార్. మీరు ఐ థింక్ ఫాలో అవ్వాలన్నట్టు. ఈ 5 సంవత్సరాలు సోషల్ మీడియాలో మాత్రం సూర్యనారాయణ రెడ్డి గారు కానీ, మార్గాని భరత్ గారు కానీ జన్మభూమి హాల్ట్ సోషల్ మీడియాలో తీసుకొచ్చారు. ప్రజలు కూడా పాపం సోషల్ మీడియాలోనే ఆ ట్రైన్ ఎక్కి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు. ఫిజికల్ గా మాత్రం ఆ ట్రైన్ ఆగల. ఇవన్నీ కాకమ్మ కథలు చెప్పుకొని 5 సంవత్సరాలు అభివృద్ధి లేకుండా కాలం గడిపేశారు వీళ్ళంతా. అయితే దాంతో పాటుగా రైల్వే గేట్ క్లోజ్ అవ్వడం వల్ల అటుపక్క ప్రజలు ఇటుపక్క రావడానికి కూడా ఒక్కోసారి అండర్ గ్రౌండ్ వర్షాకాలం వచ్చింది అనుకోండి సార్, అండర్ గ్రౌండ్ లో వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. దానికి బ్రిడ్జి శాంక్షన్ అయిందని చెప్పి చాలా సార్లు అన్నారు. అది ప్రపోజల్ ఏమైనా ఉందా సార్? ఇవాళ మా ప్రభుత్వం, మేము ప్రజాప్రతినిధులు అంటే నేను గాని మా ఎంపీ గారు కానీ కాకమ్మ కథలు చెప్పే వ్యక్తులం కాదు. ఏ పనిలో అయినా ఇంతకన్నా మూలారెడ్డి గారే బాగా చేశారు అనిపించుకుంటే నన్ను ఆటోమేటిక్ గా ఫెయిల్యూర్ కింద లెక్కపెడతాను. నియోజకవర్గ ప్రజలకి అంటే యూత్ వారికి కానీ, కొంత కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్? నాకు ఒక సంక్షోభం ఏర్పడినప్పుడు నన్ను వెన్ను తట్టి నిలబెట్టి నాకు మనోధైర్యాన్ని ఇచ్చి నా వెంట నడిచిన కార్యకర్తలకి ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా.